Hello all. Differentiation day 5. So మనం day 1, day 2, day 3 and day 4 మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం, రైట్? సో మనకి ఇప్పుడు లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ డెఫినేషన్స్ మాత్రమే మిగిలిపోయినాయి, రైట్? సో లెట్స్ స్టార్ట్ ది సెషన్ వితౌట్ ఎనీ డిలే. సో ఫస్ట్ వన్, logarithmic differentiation. Logarithmic differentiation. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, d/dx ఆఫ్ log x is equal to 1/x, రైట్? సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని సమ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ day 1 నుంచి స్టార్ట్ చేసాం మనం చేయడం. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఒకవేళ d/dx ఆఫ్ log మీన్స్ ln of x plus 1 అని ఉందనుకోండి, ఆన్సర్ ఏం రాస్తాం అంటే 1/x plus 1 అని రాస్తాం, అంతే. 1/x అంటే ఈ ఎక్స్ టర్మ్ని జస్ట్ కింద రాసుకోవడం అంతే. సో దట్స్ ద బేసిక్ ఫార్ములా. సో కొంచెం అప్డేటెడ్ ఫార్ములా ఏమైనా ఉందంటే, సెకండ్ సిచ్యువేషన్ d/dx ఆఫ్ log x to the base a ఇలా ఉందనుకోండి, log x to the base a. దీన్ని ఎలా రాయొచ్చు? 1/x log a అని రాస్తాం. log x to the base a అంటే 1/x log a అని రాస్తాం అన్నమాట. గుర్తుంది కదా ఫార్ములా మీకు? వెరీ గుడ్. సో ఇప్పుడు సమ్ ఎలా ఉందంటే, d/dx ఆఫ్ ఎగ్జాంపుల్ చూడండి, log x to the base 2 అని ఉందండి. దీన్ని ఏం రాస్తారు చెప్పండి? 1/x log 2, రైట్? అంటే log x to the base a అంటే దాన్ని log x log a అని రాసాం కదా, ఇలాగే log x log 2 అని రాసాం, అంతే ఆన్సర్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చైన్ రూల్ ఉంటుంది. ఇవన్నీ ఫార్ములాస్, వీటిని బేస్ చేసుకుని తర్వాత మనం సమ్స్ చేస్తాం. ఇప్పుడు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. ఫస్ట్ టూ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి కదా మీకు. d/dx ఆఫ్ log x 1/x అవుతుంది. d/dx ఆఫ్ log x to the base a ఏమైపోతుంది? d/dx 1/x log a. ఇప్పుడు చైన్ రూల్లో ఫస్ట్ d/dx ఆఫ్ log f of x, క్లియర్? d/dx ఆఫ్ log f of x అని ఉందండి. దీన్ని ఎలా రాస్తాం? log f of x అని అంటే f dash of x by f of x. ఫార్ములా గుర్తుంది కదా మీకు ఇప్పుడు? అంటే ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తాం పైన, కింద యాజ్ ఇట్ ఈజ్ అదే ఫంక్షన్ని రాసేస్తాం, ఇంకేనా? సో దీన్ని బేసిస్ సమ్ చేసి చూద్దాం. సో d/dx ఆఫ్ log of x² plus 1 ఇలా ఉందండి. ఇట్ లుక్స్ లైక్ ఎ ఫంక్షన్, రైట్? సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం? d/dx ఆఫ్ x² plus 1 డివైడెడ్ బై మామూలు x² plus 1 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. f dash of x by f of x అన్నాం కదా. f dash అంటే ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. 2x అంటే x² అంటే n ఇంటూ x పవర్ n, ఫార్ములా ఏంటి? n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. సో 2x అవుతుంది, ప్లస్ d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 అయిపోతుంది. సో 2x మిగిలింది. సో 2x by x² plus 1 is the answer. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసారు అనుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి ఒకసారి. ఇంకో క్వశ్చన్ సేమ్ ఇదే టైప్. d/dx ఆఫ్ log ఆఫ్ 3x plus 5 అని ఉందండి. దీన్ని ఎలా రాయొచ్చు? d/dx ఆఫ్ 3x plus 5 డివైడెడ్ బై 3x plus 5. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమైపోతుంది? 3 ఇంటూ d/dx ఆఫ్ x 1 అయిపోతుందండి. సో 3 ఇంటూ 1 3 ప్లస్ d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 అంటే 3 మిగులుతుంది. 3/3x plus 5. దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవి కూడా నేర్చుకున్నాం మనం ముందే. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ d/dx ఆఫ్ e పవర్ x అండి. మనం జస్ట్ e పవర్ x అని రాస్తాం, తెలిసిందే కదా మీకు. ఓకే. ఇదే టైప్ ఇంకొక ఫార్ములా ఉంది. d/dx ఆఫ్ a పవర్ x ఉందండి. a పవర్ x నేను రాస్తాం a పవర్ x ఇంటూ log e, ఓకేనా? సో దీన్ని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేసి చూస్తాం. సో d/dx ఆఫ్ 2 పవర్ x, ఇది ఎలా ఉంది? a పవర్ x లా ఉంది.
అంటే ఏం చేయాలి ఇప్పుడు డివైడ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ అంటే 2 అవుతుంది. సో ఏ పవర్ ఎక్స్ అంటే 2 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 అయిపోయింది ఆన్సర్. క్లియర్? సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఇది డివైడ్ ఆఫ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉందండి. దీని ఏం రాస్తాను చెప్పండి. సో డివైడ్ ఆఫ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈస్ చేసేసి ఈ పైన ఉన్న ఫంక్షన్ని మళ్ళీ చేయాలి. డివైడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేయాలి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం అన్నమాట. ఇది చూడండి ఇప్పుడు సేమ్ రిలేటెడ్ డివైడ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అనే క్వశ్చన్ ఉంది. ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం ఇంటూ డివైడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేయాలి. ఇవేమైపోతుంది ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఎన్ అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 - 1 1 అయిపోతుంది 2x. సో ఆన్సర్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, ఇదే ఆన్సర్. క్లియర్? చిన్న చిన్నవి ఉన్నాయి, కాకపోతే ఈ చిన్న చిన్నవన్నీ కలిపి ఒకే సమ్లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. సో డివైడ్ ఆఫ్ ఈ పవర్ 3x + 1 అని ఉందండి. దీన్ని ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫస్ట్ ఈ పవర్ 3x + 1 రాసుకుంటాం ఇంటూ డివైడ్ ఆఫ్ 3x + 1 రాసుకుంటాం. ఏమైపోతుంది చెప్పండి? ఇది మొత్తం డిఫరెన్స్ చేస్తే 1 అవుతుంది, ఇది 0 అయిపోతుంది, 3 1 3 మిగులుతుంది. సో 3 ఇంటూ ఈ పవర్ 3x + 1 అవుతుందండి ఆన్సర్. రైట్? పాత వీడియోలు డే 1 నుంచి డే 4 వరకు చూసిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది, ముందే చెప్తున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ పాతగా అవన్నీ చూస్తే జాగ్రత్తగా మనకి ఏమర్థమవుతుందంటే ఓవరాల్ డిఫరెన్షియేషన్ బేసిక్స్ అన్నీ అర్థమవుతాయి. అప్పుడు మనం కొంచెం వస్తే ఫాస్ట్గా చేయగలుగుతాం. క్లియర్? సో స్టార్టింగ్ మధ్యలో చూడకూడదండి. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ డే 1 to డే 5 అండ్ డే 6 లాస్ట్. రేపు వస్తుంది అది డే 6. క్లియర్? ఇప్పుడు ఇక్కడ దాకా మీకు ఏమేమైనా ఫార్ములాస్, అన్ని ఫార్ములాస్ ఇంకొకసారి రివైజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఫార్ములా dx ఆఫ్ log x is equal to 1/x. సెకండ్ ఫార్ములా dx ఆఫ్ log x to the base a is equal to 1/x log a. సెకండ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా dx ఆఫ్ log ఆఫ్ f of x ఇలా ఇచ్చాడు. సో దీన్ని ఏం చేద్దాం? f dash of x by f of x. ఓకేనా? సో ఇంకొక ఫార్ములా మనకి ఇక్కడతో ఇవి అయ్యాయి. నెక్స్ట్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కూడా వచ్చినాయి కదా, dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్, దాన్ని మళ్ళీ ఈ పవర్ ఎక్స్ అని రాసుకున్నాం. అదే ఫార్ములా కొంచెం మోడిఫై అయ్యి dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ వస్తే ఏం చేస్తాం మళ్ళీ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫార్ములా dx ఆఫ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్ని ఎలా రాసాం? ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఫార్ములాస్ అన్ని గుర్తున్నాయి కదా, ఇది 1 2 3 4 5 6 డివైడ్ ఆఫ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఇవన్నీ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇన్వర్స్ ట్రిగనోమెట్రీలోకి వెళ్ళిపోదాం. ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనకి నార్మల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ గుర్తున్నాయి కదా. సో dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos x. రైట్? కానీ ఇక్కడ dx ఆఫ్ 1/sin x మాట. ఈ 1/sin x ఎలా రాయొచ్చు అంటే sin x పైకి వెళ్తే sin ఇన్వర్స్ x అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఫార్ములా ఏమవుతుందంటే మనకి dx ఆఫ్ sin ఇన్వర్స్ x, దీన్నే ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ అంటారు. సో దీనికి ఆన్సర్ ఏమైపోతుంది 1/√1 - x². యూ నీడ్ టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్. dx ఆఫ్ sin ఇన్వర్స్ x 1/√1 - x². చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏంటి? dx ఆఫ్ cos ఇన్వర్స్ x ఏమైపోతుంది 1/√1 - x². మరి దీనికి కూడా అదే కదా, dx ఆఫ్ sin ఇన్వర్స్ xకి దీనికి సెట్లు ఉంటాయి జాగ్రత్తగా. 1/√1 - x². మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? కాస్కి మైనస్ వస్తుంది అంతే తేడా.
సో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే అది సైన్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, ప్లస్ ఉందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నమాట. క్లారిటీ ఉంది కదా మనకి. ఓకే, నెక్స్ట్ 2 ఫార్ములాస్ సెట్ చూద్దాం. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. సో tan ఇన్వర్స్ ఎక్స్ వచ్చింది అనుకోండి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. d/dx ఆఫ్ tan కాకుండా tan రెసిప్రోకల్ ఏంటి, cot ఇన్వర్స్ ఎక్స్ వచ్చింది అనుకోండి ఏమైపోతుంది, -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. గుర్తుంది కదా ఫార్ములాస్. సైన్కి అయితే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, కాస్కి అయితే -1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ట్యాన్కి అయితే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, కాట్కి అయితే -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్. మనకి 2 ఫార్ములాస్ అయ్యాయి. థర్డ్ ఫార్ములా ఏంటి, d/dx ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్. సీకెంట్కి సెట్ కోసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అన్నమాట. సో రెండు సేమ్ ఉంటాయి. ఎలా ఉంటాయి ఇది చూడండి, సీకెంట్ ఇన్వర్స్ 1/mod x ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ -1. ఇదైతే -1/mod x ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ -1. దీనికి -1, దీనికి ఏమో +1, అంతే తేడా. క్లియర్. సో క్లారిటీ ఉంది కదా మీకు 1/1. ఓకే, సీకెంట్ ఇన్వర్స్ అయితే 1/mod x ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ -1, కొసెకంట్ ఇన్వర్స్ అయితే -1/mod x ఇంటూ రూట్ ఎక్స్ స్క్వేర్ -1. ఉంది ఈ ఫార్ములాస్. ఒక 5 minutes వీడియోని పాజ్ చేసి జాగ్రత్తగా ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతాయి. అప్పుడు మనం సమ్స్లోకి దిగామనుకోండి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో నేను సమ్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్స్ 1 by 1. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఇచ్చాడండి. ఏమిచ్చాడు, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఇచ్చాడు. సో మనకు ఫార్ములా తెలుసు కదా. ఫార్ములా ఏంటి చెప్పండి, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఒక్కొక్కసారి డైరెక్ట్ ఫార్ములానే క్వశ్చన్స్ అడుగుతుంటాడు, చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. దీనికి ఆన్సర్ చెప్పండి నాకు. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటి, 1/రూట్ ఉంటుందా, ఉండదు, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దట్స్ ఇట్. ఫార్ములాస్ ఏవి, రైట్. ఓకే, ఇది చూద్దాం కొన్ని. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడండి. ఓకే, ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఫార్ములా ఏం తెలుసు, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని తెలుసు ఫార్ములా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో, ఎక్స్ ప్లేస్లో ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో జాగ్రత్తగా చేద్దాం. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, అంతే కదా. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ పెట్టాం ఇంటూ, ఇది ఫంక్షన్ కింద ఉంది కదా, సైన్ ఫంక్షన్. సో ఎక్స్ స్క్వేర్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. సో ఆన్సర్ ఏమైపోతుంది, 2x/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. డైరెక్ట్ ఎక్స్ ఉంటే ఇబ్బంది లేదు, ఇలా ఎక్స్ స్క్వేర్ కానీ 2x కానీ ఇలాంటి ఫంక్షన్స్ ఉంటే మాత్రం డిఫరెన్షియేట్ చేయాలి మళ్ళీ దాన్ని. అంటే లోపల ఉన్న ఎక్స్ టర్మ్ని మళ్ళీ సపరేట్గా ఫంక్షన్ చేయాలి. జాగ్రత్త చూసుకోండి. ఆన్సర్ 2x/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే x⁴ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 3x అని ఉందండి. దీన్ని ఎలా చేద్దాం, ఎలా ఇచ్చాడు వీడు. సో ఆన్సర్ ఏం తెలుసు మనకి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. బట్ 3x అనేది ఫంక్షన్ కింద ఉంది కాబట్టి మనం d/dx ఆఫ్ 3x కూడా చేసుకోవాలి, ఫంక్షన్ని చేసుకోవాలి, 3xని కూడా చేసుకుంటాం. ఓకే, వాడు ఇచ్చిన దాన్ని బట్టి చేసుకుంటాం మనం. సో ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. సో 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, 3x కదా. సో 3x హోల్ స్క్వేర్ ఇంటూ ఫంక్షన్ని చేస్తే d/dx ఆఫ్ 3x చేస్తే ఏమైపోతుంది, d/dx ఆఫ్ x 1 అయిపోతుంది కదా. సో ఆన్సర్ 3 అవుతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది, 3/1 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9x స్క్వేర్. సో ఆన్సర్ ఇదే, 3/1 ప్లస్ 9x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో d/dx ఆఫ్
ఇక్కడ నుంచి ప్రాక్టీస్ సెట్స్ ఉంటాయి, సో జాగ్రత్తగా చూద్దాం. లాగ్ ఎక్స్, డి బై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, డైరెక్ట్ ఫార్ములా ఇది. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ 2x ప్లస్ 1 ఏమిచ్చాడు? డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ 2x ప్లస్ 1 అని ఇచ్చాడు. సో దీన్ని ఎలా చేద్దాం? ఎలా చేయాలంటే జాగ్రత్తగా చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏం తెలుసు మనకి? 1/x. కాకపోతే ఈ ఫంక్షన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకోవాలి మనం. సో 1/2x ప్లస్ 1, 2x ప్లస్ 1ని డిఫరెన్షియేట్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ అంటే 1 అయిపోతుంది, ఈ 1 అంటే 0 అయిపోతుంది. సో ఆన్సర్ 2/2x ప్లస్ 1 అవుతుందండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 అని ఉందండి ఆన్సర్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే తెలుసు కదా మీకు, 1/x³ ప్లస్ 1 ఇంటూ x³ ఏమని రాసుకోవచ్చు? 3x². బట్ 1కి డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది. సో ఆన్సర్ 3x² ప్లస్ 1, ఇదే ఆన్సర్. ఓకేనా? సో ఈజీగా వచ్చేస్తున్నాయి. కొంచెం డెప్త్కి వెళ్దాం, వెళ్ళి కొద్ది వస్తుంటుంది. ఈజీ సెట్. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, డైరెక్ట్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి మరి, డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ 5x ఉంది. సో దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? ఈ పవర్ 5x ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 5x అంటే ఏమైపోతుంది? 5 అవుతుంది. సో ఆన్సర్ 5 ఈ పవర్ 5x అవుతుంది. క్లారిటీ ఉంది కదా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ x³ అని ఇచ్చాడండి. ఏం చేయాలి ఇప్పుడు మనం దీన్ని? ఈ పవర్ x³ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం, ఇంటూ ఈ x³ మాత్రం స్పెషల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే 3x² అవుతుంది. సో మొత్తం క్లియర్గా రాస్తే 3x² ఇంటూ ఈ పవర్ x³. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఫార్ములా ఏంటి? 1/√1 - x². రైట్, మళ్ళీ కావాలని క్వశ్చన్ జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఫార్ములాస్ గుర్తుంటే సమ్స్ ఎంత డెడ్ ఈజీ అయిపోతాయంటే అంత డెడ్ ఈజీ అవుతాయి. లేదంటే మ్యాథ్స్ అంత టఫ్ సబ్జెక్ట్ ఏది ఉండదు. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటి? ఇందాకే చేసాం మనం. ఇందాక ప్లస్ అయితే ఇప్పుడు మైనస్ రాసుకోవాలి, -1/√1 - x². రైట్. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా చెప్పండి నాకు. డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అండి. సో ఆన్సర్ 1/1 + x². ఓకే, అదే కాట్ అయితే డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఏమైపోతుంది? -1/1 + x² అవుతుంది. క్లారిటీ ఉంది కదా మీకు? వెరీ గుడ్. ఇప్పుడు మనం జేఈ లెవెల్ క్వశ్చన్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ జేఈ అండ్ మెయిన్స్లో ఈ కాన్సెప్ట్ మీద అడిగిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ x² + 4. వెరీ గుడ్. మనకి డి బై డిఎక్స్ లాగ్ ఎక్స్ అంటే 1/x² + 4 చేసేస్తాం. కానీ ఈ x² + 1ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 2x, 4కి చేస్తే 0, అంటే ఆన్సర్ 2x. ఆన్సర్ 2x/x² + 4. సో దిస్ ఇస్ ది ఆన్సర్. ఈజీగా వచ్చేసింది కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ x² + x అండి. దీన్ని ఎలా చేస్తాను చెప్పండి? ఇది ఆల్రెడీ తెలుసు కదా మీకు. ఈ పవర్ x² + xని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తున్నాం. బట్ పైన ఈ ఫంక్షన్ని మళ్ళీ స్పెషల్గా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 2x పవర్ 2 - 1 అంటే 1 ప్లస్ డిఫరెన్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఎంత అవుతుంది? 2x + 1. సో 2x + 1 ఇంటూ ఈ పవర్ x² + x అవుతుంది. ఓకేనా? ఇది ఇంటూ సింబల్ అండి. ఓకే, సో దిస్ ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x అని ఉందండి. దీన్ని ఎలా చేద్దాం? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 -
ఎక్స్ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ అవుతుంది. సో 2x హోల్ స్క్వేర్ అయితే ఏమవుతుంది 4x స్క్వేర్ అవుతుంది. సో 1 - 4x స్క్వేర్ బాగానే ఉంది. మరి 2xని సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తే 2 వస్తుంది. d/x of x 1 అయిపోతుంది కదా. మరి సో ఆన్సర్ ఏమైపోతుంది అంటున్నారు. సో 2/√1 - 4x స్క్వేర్. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని క్వశ్చన్ అడిగాడండి. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అంతలా గుర్తుండిపోతుంది. రైట్. ప్రాక్టీస్ రైట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. చాలా జాగ్రత్తగా చూడండి. సో d/dx ఆఫ్ tan x స్క్వేర్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది x⁴ అవుతుంది. సో 1 + x⁴. బట్ ఈ ఎక్స్ స్క్వేర్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది 2x వస్తుంది. సో 2xని పైన రాస్తే 2x/1 + x స్క్వేర్. రైట్. సో టక చేసి వెళ్తాం ఇలాంటివి. ఓకే. నెక్స్ట్ మీ ఫేవరెట్ క్వశ్చన్ d/dx ఆఫ్ e⁻sin x అని ఉందండి. సో దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే d/dx ఆఫ్ e⁻x అంటే e⁻sin x యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం ఇంటూ d/dx ఆఫ్ sin x అంటే ఏమైపోతుంది cos x అవుతుంది. సో e⁻x ఇంటూ cos x ఇస్ ది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ d/dx ఆఫ్ log e⁻x + 1 అని వచ్చిందండి. సో దీన్ని ఇప్పుడు ఆన్సర్ చేస్తే సో ఏమైపోతుంది అంటున్నారు d/dx ఆఫ్ log అనగానే 1/e⁻x + 1. ఓకే. 1 రాసేసుకున్నాం బాగానే ఉంది. బట్ e⁻x + 1 ఉంది కదా. సో e⁻x + 1ని డిఫరెన్షియేట్ చేస్తే d/dx ఆఫ్ e⁻x + 1 అంటే 0 అయిపోతుంది కదా. సో ఆన్సర్ e⁻x అవుతుంది అన్నమాట. క్లియర్. సో e⁻x/e⁻x + 1 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి d/dx ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ x³ అని ఉందండి. దీన్ని ఎలా చేస్తాను చెప్పండి. sin ఇన్వర్స్ అనగానే 1/√1 - x³ హోల్ స్క్వేర్ అంటే x⁻6 అవుతుంది. 1 - x⁻6. x³ సపరేట్గా చేస్తే ఏమైపోతుంది చెప్పండి. డిఫరెన్షియేషన్ చేస్తే 3x² వస్తుంది అన్నమాట. అంటే 3x². సో ఆన్సర్ 3x²/√1 - x⁻6 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఏమి అడిగాడు. డెరివేటివ్ ఆఫ్ log x ఈజ్ డాష్. ఆప్షన్స్ x ఇచ్చాడు, 1/x ఇచ్చాడు, log x ఇచ్చాడు, 0 ఇచ్చాడు. సో డెరివేటివ్ ఆఫ్ log x మనకు తెలుసు కదా. 1/x ఇస్ ది ఆన్సర్. సో దిస్ ఇస్ ఇట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ డెరివేటివ్ ఆఫ్ e⁻x డైరెక్ట్ x ఇచ్చాడు, 0 ఇచ్చాడు, e⁻x ఇచ్చాడు, log x ఇచ్చాడు. ఆన్సర్ e⁻x. d/dx ఆఫ్ e⁻x ఇస్ e⁻x. ఓకే. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x అని ఇచ్చాడండి. డైరెక్ట్ తెలుసు కదా మీకు. ఆప్షన్స్ చూడక్కర్లేదు. 1/1 + x². సో దిస్ ఇస్ ఇట్. ఓకే. ఇప్పుడు మనం కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ చేద్దాం. ఇంకా అసైన్మెంట్స్ కోసం చేసి ఈ సెషన్ని ఎండ్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ ఈజీ లెవెల్ నుంచి మీడియం లెవెల్కి అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఫస్ట్ ఈజీ లెవెల్లో ఫస్ట్ క్వశ్చన్ y = log x అని ఇచ్చారండి. ఇప్పుడు దీన్ని d/dx అంటే డిఫరెన్షియేషన్ చేస్తే d/dx ఆఫ్ log x ఏమైపోతుంది అంటే d/dx ఆఫ్ log x ఎంత 1/x. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా కన్ఫ్యూజన్స్ ఎలా ఇస్తుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ y = e⁻x అని ఇచ్చాడు. డిఫరెన్షియేట్ అంటే d/dx ఆఫ్ e⁻x. ఆన్సర్ e⁻x. ఈజీ లెవెల్ కదా. ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్. ఇచ్చాడండి. మరి y sin ఇన్వర్స్ x అని ఇచ్చాడు. sin ఇన్వర్స్ అని ఇచ్చినా మనం ఏం చేస్తాం d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x చేస్తాం. ఆన్సర్ ఏమొస్తుంది 1/.
root 1 minus x square. So this is the answer. Next y is equal to tan inverse x అని ఇచ్చాడండి. అయిపోతుంది ఆన్సర్ 1/1 plus x square. సో d by dx చేయాలి ఇక్కడ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ అంటే పెద్ద ఏం కాదనుకోండి జాగ్రత్త చూడండి. d by dx of 2x plus 1 కాకపోతే ఇక్కడ లాగ్ ఉంది, log 2x plus 1 మనకు తెలిసింది ఏంటి, d by dx of log x కాస్త 1/2x plus 1 రాసేసుకుంటాం. బట్ తర్వాత ఏం చేస్తాం మనం, ఈ 2x plus 1ని డిఫరెన్షియేట్ చేస్తాం. 2 ఇంటూ d by dx of x కాస్త ఏమైపోతుంది 1 ప్లస్ 1 కాస్త 0 అయిపోతుంది. ఆన్సర్ 2 1 2. సో ఆన్సర్ 2/2x plus 1 అవుతుంది. సో కొంచెం మీడియం లెవెల్కి వెళ్దాం. సో మీడియం లెవెల్లో ఫస్ట్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉందండి. దీన్ని చేస్తే చైన్ రూల్ ఫార్ములా చేసుకుంటే మనం d by dx of log x అంటే ఏమవుతుంది 1/x square plus 1 అవుతుందండి. నెక్స్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1ని మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, d by dx of x square కాస్త 2x పవర్ 2 minus 1 అంటే x అంతే, ప్లస్ d by dx of 1 అంటే 0. సో ఆన్సర్ 2x/x square plus 1. సో దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x square అని ఉందండి. సో d by dx of e పవర్ x square అంటే ఏం రాసుకుంటాం మనం చెప్పండి, e పవర్ x square ఇంటూ మళ్ళీ x స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది 2x వస్తుంది. ఆన్సర్ 2x వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ 2x ఇంటూ e పవర్ x square. సో దిస్ ఈస్ ది ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x అని ఇచ్చాడండి. సో దీన్ని ఇప్పుడు డిఫరెన్స్ చేసుకుంటే d by dx సైన్ ఇన్వర్స్ x అంటే ఏం తెలుసు మనకి, 1/√1 minus x square. 3xని హోల్ స్క్వేర్ చేస్తే 3x హోల్ స్క్వేర్ చేస్తే ఏమైపోతుంది, 3 3 is 9 x స్క్వేర్ రైట్. సో డైరెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ 9x స్క్వేర్ అవుతుంది. ఓకే బాగానే ఉంది. ఈ 3xని స్పెషల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏమైపోతుంది 3 అవుతుంది. సో ఆన్సర్ 3/√1 minus 9x square. సో దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x స్క్వేర్ అని ఉందండి. మళ్ళీ చైన్ రూల్ తెలుసు కదా, 1/1 ప్లస్ ఈ x స్క్వేర్ని స్పెషల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్ కాస్త ఏమైపోతుంది x పవర్ 4. మళ్ళీ x స్క్వేర్ని స్పెషల్గా డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. ఆన్సర్ 2x/1 ప్లస్ x పవర్ 4. ఈజీగా వచ్చేస్తున్నాయి కదా ఆన్సర్స్. ఓకే సో y ఈజ్ ఈక్వల్ టు లాగ్ సైన్ x. నెక్స్ట్ క్వశ్చన్. సో దీన్ని చేస్తే ఏమైపోతుంది చెప్పండి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూద్దాం. d by dx of log sin x చేస్తే log sin x చేస్తే log sin x. సో d by dx of log sin x చేస్తే 1/sin x రాసేసుకుంటాం, బాగానే ఉంది. ఇంటూ d by dx of sin x ఏమైపోతుంది, sin x కాస్త cos x అవుతుంది. సో ఆన్సర్ ఏమైపోతుంది cos x/sin x. మనకి cos/sin అంటే ఏం తెలుసు, cot x అని తెలుసు. సో ఆన్సర్ cot x అవుతుంది. ఓకేనా. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్దాం, సో y ఈజ్ ఈక్వల్ టు e పవర్ sin x అని ఇచ్చాడండి. మనకేం తెలుసు, e పవర్ sin x అంటే ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసి e పవర్ sin xని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ఇంటూ d by dx ఆఫ్ ఓన్లీ sin x చేస్తే ఏమైపోతుంది మనకి, ఏమొస్తుంది cos x వస్తుంది. ఆన్సర్ e పవర్ sin x ఇంటూ cos x అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, y ఈజ్ ఈక్వల్ టు లాగ్ e పవర్ x ప్లస్ 1. ఆ ప్లస్ అక్కడ లేదండి, ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ప్లస్ 1 ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. లాగ్ అన్నాడు కాబట్టి 1/e పవర్ x ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాను, బాగానే ఉంది. ఏం చేద్దాం, e పవర్ x ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. మళ్ళీ e పవర్ x ప్లస్ 1ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు, e పవర్ x చేస్తే e పవర్ x వస్తుంది. ప్లస్ 1 అంటే 0 అయిపోతుంది ఇదంతా. సో e పవర్ x మిగులుతుంది.
సో ఆన్సర్ ఏంటి ఇక్కడ e పవర్ ఎక్స్ బై e పవర్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఆన్సర్. ఓకేనా, చూసుకోవాలి, చిన్న చిన్నవే ఇబ్బంది పెట్టేస్తుంటాయి ఒక్కోసారి. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో దీన్ని చేస్తే ఏమైపోతుంది చెప్పండి, 1/√1 మైనస్ ఎక్స్ క్యూబ్ కాస్త ఏమైపోతుంది x⁴² అంటే x⁴ అంటే x⁴6 అవుతుంది. x⁴6 ఇంటూ ఎక్స్ క్యూబ్ని డిఫరెన్షియేట్ చేస్తే 3x². సో ఆన్సర్ 3x² బై 1/√1 మైనస్ x⁴6 రైట్. సో దిస్ ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x³ ప్లస్ 1 ఉందండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం మనం. ఓకే, సో మనకేం తెలుసు, tan ఇన్వర్స్ x 1/1 ప్లస్ x² అంటే మొత్తం x అవుతుంది, x³ ప్లస్ 1² అలా ఉంచండి, దాన్ని ఏం చేయకండి. కాకపోతే దీన్ని మొత్తం మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి కదా, చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు, x³ ప్లస్ 1 చేస్తే 3x² ప్లస్ 1 కాస్త 0 అయిపోతుంది. సో 3x² ప్లస్ 0 అంటే 3x². సో ఆన్సర్ 3x² బై 1 ప్లస్ x³ ప్లస్ 1² అవుతుంది. ఓకేనా, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x² ప్లస్ సైన్ ఎక్స్ అండి, ఇలా ఉంది. ఈ ప్లస్ సైన్ ఎక్స్ పవర్లోనే ఉంది, ఒకసారి జాగ్రత్తగా రాద్దాం దీన్ని. ప్లస్ సైన్ ఎక్స్ ఇలా ఉంది పవర్లో, దీన్ని రాస్తే ఆన్సర్ ఏమైపోతుంది, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకోవాలి, e పవర్ x² ప్లస్ సైన్ ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మాత్రం డిఫరెన్షియేట్ చేస్తే 2x ప్లస్ d/x సైన్ ఎక్స్ కాస్త కాస్ ఎక్స్. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఇంటూ 2x ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ e పవర్ x² ప్లస్ సైన్ ఎక్స్. సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఈరోజు మనం చాలా ఫార్ములాస్ నేర్చుకున్నాం అండ్ ఆల్సో సమ్స్ కూడా చేసాం. సో రేపు మనకి డే 6. సో డే 6లో మనకి మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయినాయి. మనకి గ్రాండ్ రివిజన్ ఉంటుంది. ఓవరాల్ అన్ని మోడల్స్ డే 1 నుంచి డే 5 వరకు చేసిన మోడల్స్ అన్నీ క్లబ్ చేసి మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకేనా, మిక్స్డ్ ప్రాబ్లమ్స్ చేసి ఈ కోర్సుని మొత్తం ఎండ్ చేసుకుందాం. సో ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేస్తాం. ట్రిగ్నోమెట్రీ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఒక 6 డేస్లో చూద్దాం. ఓకేనా, సో ఇంటిగ్రేషన్ అది అయిపోయిన తర్వాత మనం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్ ఒక సెట్ ఒక 6 డేస్, ఫస్ట్ ఇయర్లో ఒక సెట్, సెకండ్ ఇయర్లో ఒక సెట్, అలా డే బై డే మనం ఏం చేసుకుందాం అంటే డిఫరెన్షియేషన్ మీద, ఇంటిగ్రేషన్ మీద డెప్త్ పెంచుకుంటూ వెళ్ళి తర్వాత మనం ఎంసెట్ అండ్ జేఈఈ లెవెల్ వరకు వెళ్ళిపోదాం మనం. ఓకేనా, మీరు సపోర్ట్ చేస్తే మనం ఈ స్టేజ్ దాకా తీసుకెళ్ళిపోతాం. ఎంసెట్ అండ్ జేఈఈ లెవెల్లో ఏ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అసలు ఏ మ్యాథ్స్ క్వశ్చన్ కూడా మనకు మిస్ అవ్వకూడదు, ఆ స్టేజ్కి వెళ్ళిపోదాం మనం. ఓకేనా, సో కొద్ది రోజుల తర్వాత మనం ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మెయిన్స్కి అడిగిన క్వశ్చన్ పేపర్స్ అండ్ వీలైతే ఐఐటిలో అడిగిన క్వశ్చన్ పేపర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఏం చేసుకుందాం అంటే సాల్వ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.